తెలుగు సమాజాన్ని ఉద్ధరించడం కోసం, సంస్కరించడం కోసమే పనిచేస్తుంది అన్న ఒక చిన్ని నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించాలనుకుంటే ఇతడు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరిటేట్ చేస్తూ ఇష్టానుసారం వీడియోలు చేస్తూ ఉంటారు, చాలా అత్యంత అనుచితంగా. మరి ఈ వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? లేటెస్ట్ గా చేసిన వీడియోలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి పాత్రధారి పక్కన వైఎస్ భారతి గారిని కూడా ఒక ఫోటోను మార్ఫింగ్ చేసి మరి వీడియోను అప్లోడ్ చేశారు. మొత్తం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్లలో మొత్తం దీన్ని తిప్పుతూ ఉన్నారు. ఇదే వ్యక్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కొందరు వ్యక్తులు వస్తారు, నన్ను కారులో ఎక్కించుకుపోతారు, అక్కడ ఈ షూట్ అంతా జరిగిన తర్వాత డబ్బులు ఇస్తారు, అంతే నా పని అంటున్నారు. మరి ఆ డబ్బులు ఇచ్చి ఇలా ఒక వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలాగా ప్రేరేపిస్తూ డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తులను ఎవరో తక్షణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుస్తుందా? ఇతడితో పాటు ఒక టీం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ టీం లోని ఒక అమ్మాయితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతల్ని ఇష్టానుసారం అనుచితంగా చిత్రీకరిస్తూ ఉంటారు. మరి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఈ టీం మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు? సీమరాజా అనే వ్యక్తి ఎంత అత్యంత అనుచితంగా, ఎంత దిగజారిపోయి వీడియోలు చేస్తారు అనడానికి ఒక సింపుల్ ఒక వీడియోను ఉదాహరణగా చెప్పొచ్చు. మాజీ మంత్రి రోజా గారిని, ఎన్టీఆర్ సతీమణి గారి లక్ష్మీ పార్వతి గారిని ఎంత నీచంగా మాట్లాడారో ఆ మాటల్ని రిపీట్ కూడా మనం చేయలేము. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సీమరాజా లాంటి వాళ్ళు ఎంత అనుచితంగా ఈ సమాజంలో మాట్లాడుతున్నారు అన్నది పబ్లిక్ కి తెలియడం కోసం మన నోటితో ఆ మాటలు చెప్పలేకపోయినప్పటికీ కూడా ఆ టెక్స్ట్ రూపంలో చూడండి ఒకసారి. అతడి తల్లి వయసు కంటే ఇంకా పెద్ద వయసే ఉంటుందేమో లక్ష్మీ పార్వతి గారు. అలాంటి ఆమెను పట్టుకొని ఎంత అనుచితంగా, ఎంత నీచంగా మాట్లాడాడు సీమరాజా. ఇతడు ఇప్పటికీ కూడా రోజు ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టడి చేయడం లేదు? పైగా ఇతడితో ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు ఎలా దిగారు? కిరా కార్పి. ఇక ఇతడు చేసే వీడియోలకి నీచం అనడం అనేది చాలా చిన్న పదంలో కనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని ఏకంగా మహానాడు వేదికగా ప్రసంగించే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇక అలాంటి వ్యక్తులకి అలాంటి హోదాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులు ఎవరో నీచంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా కంటెంట్ పెడుతున్నారని కామెంట్ చేయడానికి నైతికంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇదే సీమరాజా, ఇదే కిరా కార్పిని TV5, ABN లాంటి ఛానళ్లు కూడా డిబేట్లకు పిలిపించి మరి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన లీడర్లను ఎంత అనుచితంగా మాట్లాడించారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా?